BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రసాద్ గంజల. కొద్ది రోజుల క్రితం తెలుగు వన్ న్యూస్ ఎక్స్క్లూజివ్గా ప్రసారం చేసింది శ్రీకాకుళం జిల్లాలో ఓ పంచాయతీ కార్యదర్శి యొక్క నిర్వాహకం గురించి. ఇది నిజంగానే తెలుగు వన్ న్యూస్ ప్రసారం చేసిన ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏదైతే శ్రీకాకుళం జిల్లా మందస మండలం పరిధి లోహరిబంద ఏదైతే అదొక గ్రామం, ఆ గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న మన్నం సతీష్ బాబు అనే వ్యక్తి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారినే టార్గెట్గా చేసుకొని కోట్లకు పడగలెత్తిన ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కొద్ది రోజుల క్రితమే తెలుగు అని దీనిపై ఎక్స్క్లూజివ్గా ఒక వార్తను ప్రసారం చేసింది. అసలు మన్యం సతీష్ బాబు అనే వ్యక్తి ఏ ప్రాంతానికి చెందినవారు, ఎలా నిరుద్యోగులు తన బుట్టలో వేసుకున్నారు, ఎంత మేర నిరుద్యోగులు ఈ ట్రాప్లో పడ్డారు, ఎంత మేర డబ్బులు ఆయనకు సమర్పించుకున్నారు, ఇదంతా కూడా పోసగుచ్చినట్టు ఆ రోజైతే మనం వార్తలో ప్రకటించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ వార్త సంచలనం సృష్టించిన పరిస్థితి. తాజాగా ఆ వార్త నేపథ్యంలోనే ఈరోజు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో కలెక్టర్ మరియు కొంతమంది మంత్రుల డైరెక్షన్ మేరకు ఈరోజు ఎంక్వైరీ నడుస్తుంది. ప్రస్తుతం నేను జిల్లా పరిషత్లో ఉన్నాను. వెనక జడ్పీ సీఈఓ అదేవిధంగా డిపిఓ వీరందరూ కలిపి కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వీరంతా ఇప్పుడు ఏదైతే ఈ డిపిఓ కార్యాలయానికి వచ్చారో వీరంతా తమ గోడును డిపిఓకు అదేవిధంగా ఎవరైతే విచారణ అధికారులు ఉన్నారో వారందరికీ వెళ్ళబుచ్చుకుంటున్న పరిస్థితి ఉంది. చాలామంది బాధితులు ప్రస్తుతానికి కొంతమందికి చూపించిన చాలామంది బాధితులు ఈరోజు ఇక్కడికి వచ్చి తమకు భారీ ఎత్తున మోసం చేశారు, మేము గోల్మాల్కు గురయ్యాము, తమని కానీ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాధికారులు తీసుకోవాలని చెప్పి వీరంతా కోరుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం కొంతమంది బాధితులు ఉన్నారు. బ్రదర్, మీరు ఎలా వచ్చారు? ఈ వార్త చూసి మీకు ఎంత మేరైనా రెస్పాన్స్ కనిపించిందా? మీరు ప్రభుత్వానికి ఏమని డిమాండ్ చేయదలుచుకున్నారు? కలెక్టర్ గారు, ఎస్పీ గారు అయితే చాలా బాగా స్పందిస్తున్నారండి. అధికారుల ద్వారా మాకు అవన్నీ అర్థమవుతున్నాయి. ఎందుకనేసి అంటే ఇప్పటి వరకు ఎవరు కూడా ఇంతవరకు జాగ్రత్త తీసుకోలేదు. ఈ జాగ్రత్త అనేది చాలా మంచిది. ఇది ఎందుకనేసి అంటే ఇప్పుడు మోసపోయిన వాళ్ళు డబ్బు పోవడం మ్యాటర్ కాదు. రేపు పొద్దున్న డబ్బు ఎవరైనా సంపాదించవచ్చు. ఆడ అవకాశం వస్తే ఎవరైనా సంపాదిస్తాడు. అది 13,50,000 పోయింది. నేను బయట అప్పు తెచ్చాను. మా నాన్నగారికి తెలిసిన వెంటనే చాలా బాధపడ్డారు. వీడంత మోసగాడు అని తెలిసి నేను అసలు దగ్గరికి కూడా రాను. నేనే కదా ఎవడు దగ్గర. ఆడి టీ షాప్లోన మాకు ఒక అతను తెలిస్తే అతను త్రూ అలా పరిచయం అయ్యాడండి. వీడి దగ్గర ఫస్ట్ ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తాడు. ఫస్ట్ నమ్మకం కుదుర్చుకుంటాడు. మీ దగ్గర పెన్ ఉంది, పెన్ నేను తీసుకుంటాను. పెన్ తీసుకొని నాకు నచ్చిన తర్వాత మీరు డబ్బులు ఇవ్వని అన్నారు అనుకోండి, అబ్బాయి ఎంత మంచోళ్ళు అనేసి నేనే కాదు ఎవడైనా ఎంత మంచోడు ఏదో పని చేస్తాడు ఏదో అనేసి నేను అప్పటికే ఎస్ఐ జాబులు ట్రై చేసి అవి చేసి ఇవి చేసి ఆ జగన్ ప్రభుత్వం వల్ల నాకు ట్రెజరీ డిపార్ట్మెంట్లోన జూనియర్ అసిస్టెంట్ అన్నాడు. నాకు ఎప్పుడైతే కలెక్టర్ ప్యాడ్లోన లెటర్ ప్యాడ్లోన నా ఒక్కడికే కాదు అది చూపిస్తాడు. ఎందుకని లోపల కూర్చుంటాడు ఆడు ఫోన్ నుంచి ఆడు ఫైల్ ఇలా కలెక్టర్ ఛాంబర్ నుంచి ఇలా ఫైల్ తెచ్చి కలెక్టర్ లెటర్ ప్యాడ్ మీద జాయింట్ కలెక్టర్ గారు పేర్ల మీద సంతకాలు గ్రీనింగ్ల మీద నాకు ఇప్పుడు కావాల్సిన న్యాయం అదేనండి. నేను అడుగుతుంది నాకు డబ్బు కూడా వద్దు. డబ్బు పోతే పోతుంది. ఈ రోజు కాదు రేపు కలెక్టర్ సైన్ జాయింట్ కలెక్టర్ సంతకము సెక్రటరియట్ అది చూసిన తర్వాత నేను డబ్బు ఇచ్చాను. గవర్నమెంట్ లెటర్ ప్యాడ్ బయటికి రావడం నాకు కావాలి. ఇప్పుడు గవర్నమెంట్ లెటర్ ప్యాడ్ నాకు ఇవ్వండి. ఎవరు ఇస్తారు? ఎందుకు మా ఆయనకి ట్రెజరీ డిపార్ట్మెంట్ లోనే జూనియర్ అసిస్టెంట్ కి ఇప్పిస్తామన్నారండి. ఫస్ట్ 2 lakhs కట్టండి, తర్వాత మీకు ఆర్డర్ ఇచ్చిన తర్వాత 4 lakhs కట్టండి అని చెప్పారు. చెప్పేసిన తర్వాత ఓకే అనేసి మేము 2 lakhs అంటే ఇప్పుడు కష్టం సార్ అంటే లేదమ్మా 2 lakhs ఇస్తే మీరు ఆర్డర్ ఇచ్చినంత వరకు మీరు ఇవ్వక్కర్లేదని అన్నారు. 2022 సెప్టెంబర్ 6వ తేదీని ఇచ్చాం 2 lakhs. ఇచ్చేసిన తర్వాత ఇంకా స్టార్ట్ ఇంకా 50,000 ఎవరినో ఒకరిని వీళ్ళట వేదవల్లే ఒక మధ్యలో పెట్టుకొని వాళ్ళతో అని హ్యాండ్ కని ఇలాగా ఆట చూపించేటప్పుడు ఎవరికైనా నమ్మకం ఉంటది. మాకు ఆ ఆట చూపిస్తే కదండి తాలిపట్టుతో సహా పెట్టేసాం. 7 లిస్టులో నా పేరు బాధ్యతలందరి పేరు నాకు వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఇది ఇంతమందిని మోసం చేశారా. ఇక్కడ చూస్తుంటే నాకు కంటెంట్ నీరు ఆగట్లేదండి. బయటకు ఏడలేకపోతున్నాను. కానీ
ఇలాంటి మనిషి బయట తిరిగాడు అనేసి అంటే నా అలాంటి నేను తట్టుకోగలను. వీళ్ళందరూ కొంచెం ధైర్యవంతులు కాబట్టి అవుతున్నారు, కానీ సూసైడ్లు కూడా చేసుకుంటారండి. ఎంతో మంది మహిళలు సూసైడ్ చేసుకున్నారో అన్నారు కాబట్టి తాలిపట్టుతో సహా ఎట్టాము. కాకపోతే హిందూ స్త్రీలు తాలిపట్టు ఎవడండి పెడతాడు? ఎవరు పెడతాం చెప్పండి? బాగుంటది అంతే, భర్తకి ఫ్యూచర్ బాగుంటది, ఏదో పిల్లలది కూడా బాగుంటది, పిల్లలతో ఉన్నాము, మేము ఎంత ఇబ్బంది పడుతున్నాము, రేపు పొద్దున పిల్లలు ఇబ్బంది పడకూడదని మేము ఇచ్చాము. కలెక్టర్ సిగ్నేచర్, జాయింట్ కలెక్టర్ సిగ్నేచర్ చూపించారు కలెక్టర్ ఆఫీస్ లోన. మళ్ళీ అండి ఒక ఛాంబర్ దగ్గర చూపిస్తాడు, చూపించిన తర్వాత డబ్బు తీసుకున్నట్టుగా ఫోన్ల ద్వారా కూడా వేయించుకోడు, తెలివితేటలు. కానీ సగం డబ్బు అయితే క్యాష్ త్రూ వేసామండి ఫోన్ పే ద్వారా, సగం డబ్బు అయితే హ్యాండ్, చాలా మాక్సిమం ఎక్కువైతే 4 lakhs వరకు హ్యాండ్కి ఇచ్చేసాము. లేదు ఇప్పుడు ఏదైనా అడిగారు 6 lakhs అండి, 6 lakhs ఇచ్చాం మేము. అది 6 lakhs కూడా ఇచ్చినంత వరకు చెక్ ఉంది, ప్రామిస్ నోట్ ఉంది. ఇతను మేమున్న ఇంకో అబ్బాయి కలిపి మొత్తం 12 lakhs ఇచ్చాము. 12 lakhs ఇచ్చేటప్పటికి 11-25 రాసాము, మాకు చెక్ ఇచ్చాడు. మేము డేట్ కూడా వేయలేదు, ఉంచాము అది అలాగే. ఇంకా అది చెక్కులు కూడా ఇచ్చిన వాటి నేనేవలేదు అని వస్తున్నాడంట. ఎన్ని చెక్కులు అండి పాగుడు కొట్టుంటున్నాడు? ఒకళ్ళమా ఇద్దరం? మీకు ట్విస్ట్ తెలుసా? మీకు ఇచ్చిన అందరు చెక్కుల్లో కూడా ఒక సంతకం పొందడం లేదండి. తెలుసు, ఆఫీస్ సిగ్నేచర్ ఒకటి, వీడు ఇలా ఫుడ్ పనులు చేసేటప్పుడు ఇంకో సిగ్నేచర్ పెడతాడు. ఇంకా ఒక సిగ్నేచర్ మాత్రం పొందను ఉండదు. ప్రామిస్ నోట్లు ఒక సిగ్నేచర్ ఉంటది, మన చెక్ మీద ఇచ్చింది ఒక సిగ్నేచర్ ఉంటది. ఏమని ఇప్పుడు ఇలాగ అధికారులకు వచ్చి మేమండి 1 town పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, వైజాగ్ డిఐజీ గారి దగ్గరికి కూడా హ్యూమన్ రైట్స్ ద్వారా వెళ్ళాము. ఈ పేపర్ వాళ్ళు వేసారు కదా, పేపర్ దగ్గరికి వెళ్ళాము, వాళ్ళ కట్ట 1,50,000 3 lakhs ఇచ్చేసాడంటే. వాళ్ళందరికి ఇచ్చేటప్పుడు బాధ్యతలకి నేను ఎంత ఇవ్వగలను? ఇప్పుడు ఈ మంత్ ఎంత తీసుకోండి, ఇంకోసారి ఇంకోటి ఇస్తామని చెప్పడం లేదు. లేదండి, లేదు అసలు. మేము ఎక్కడికి వెళ్ళినా సరే వీడిని సేవ్ చేయడానికి ఎవడండి వీడు అసలు? అవునండి, మేము 1 town పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు వచ్చింది. మేము సీఎం క్యాంపస్ నుంచి మళ్ళీ కంప్లైంట్ పెట్టాము, మళ్ళీ ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి పెట్టేటప్పుడు మాకు ప్రతిసారి 1-2 సార్లు ఎన్నో సార్లు ఫోన్లు చేసి మమ్మల్ని పిలిపించేవాళ్ళు. వాడిని పిలిపించండి, మాట్లాడండి, మేము ఇచ్చామా లేదని కనుక్కున్న తర్వాతే కదా వాడు ఎదురు మాట్లాడొచ్చు అని అంటే వాడిని పిలిపించాలి కాదు, మమ్మల్ని పిలిపించి మమ్మల్ని చేసి మళ్ళీ మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే తీసుకురాయండి అని అంటే మాకు అవన్నీ తిరిగి విసిగిపోయి ఒకసారి పట్టుకున్నాం. మేము రెడ్ హ్యాండ్ పట్టుకుంటే ఇక్కడ జిల్లా పరిషత్ దగ్గర ముందే కార్ ఆఫీస్ ఏం పట్టుకున్నాం. 233 ఆయనదేనండి, లితిక కారు పట్టుకునేటప్పటికి 1 town ఫోన్ చేసి కానిస్టేబుల్ అంటే రవికుమార్ అతను ఫోన్ చేసేమో, బాబు మీరు కేసు పెట్టారు కదా, మీరెందుకు అసలు మధ్యలో కాస్తున్నారు, కాయకండి విడిచిపెట్టియండి, ఏదైనా అయితే మళ్ళీ ఎవరిది రెస్పాండ్ అంటున్నారు. కేసు మేము ఎందుకు పెట్టాము? వాడిని రక్షించడానిక? మా సేఫ్టీ కోసం మేము పెట్టుకున్నామా? అలాంటి వెధవని వెనకేసుకొచ్చి ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళేటప్పుడు మా ఆయన అడిగారు, మేము పట్టుకునేటప్పుడు మీరెందుకంటే ఫోన్ చేయాలంటే, వాడేటి మా బామ్మర్ది, నువ్వేడు మా బామ్మర్ది అయ్యా, మొగుడు కరెక్ట్గా ఉంటే పక్కింటోడితే ఎందుకు వెళ్ళిపోద్ది పిల్లలు అంటున్నారు అతను. అంటే అదే ఎటువంటి డోకా లేదండి, వీళ్ళందరూ ఆయనకే సపోర్ట్ ఇస్తున్నారు. పబ్లిక్ అంటే అసలు కనీసం ఏమాత్రం రెస్పాన్సిబిలిటీ లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి గుండె నిండా బాధతో ఒక కేసు మీద నమోదు నేను మోసపోయిన వచ్చినప్పుడు ఎటకారంగా ఎస్ఎల్ దగ్గర కానిస్టేబుల్ ఎటకారంగా మాట్లాడి వాళ్ళని కించపరిచిన రీతిలో ఎందుకు మేము కేసు పెట్టుకోవాలని బాధపడే రీతిలో చేస్తున్నారండి వాళ్ళు. ఈ రోజు ఈ ఎంక్వైరీ మీద మీకు నమ్మకం ఉందా? ఈ ఎంక్వైరీ మీద కొత్త ఎస్పీ గారిని కలిసాం, ఆయన మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తామన్నారు. దాంతోపాటు కలెక్టర్ గారిని కలిశారు ఒక బ్యాచ్, కలెక్టర్ గారు కూడాను మెజిస్ట్రేట్ గా మేము ఖచ్చితంగా ఇది 1 month లోపల సాల్వ్ చేసి తీరుతామని ఖచ్చితంగా వాళ్ళకు చెప్పారు. ఆయన వీళ్ళు ఖచ్చితంగా చేస్తారని మాకు నమ్మకం కలిగి ఎంతమంది ఈ రోజు బ్యాక్ ఉండిపోయిన వాళ్ళందరం బయట ఓపెన్ అయ్యాం. మా వైఫ్ అండ్ హస్బెండ్ సార్. మేము పిల్లలు మీది 13 lakhs, మీది 6 lakhs. అయ్యా మీది ఎంత అండి? మీరంత చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? లోహర్పంది గ్రామం, లోహర్పంది పంచాయతీలో పనిచేస్తున్నారు అతను. మేము ఉద్యోగం ఇస్తామని 7 lakhs రూపాయలు తీసుకున్నాం సార్. మా పాపకు ఉద్యోగం ఇస్తాను, 7 lakhs రూపాయలు తీసుకున్నారు. ఆ ఉద్యోగం అని 4 సార్లు శ్రీకాకుళం నమ్మకం ఏంటి చూపించారు? మాకు నమ్మకం ఏంటి చూపించాడు అంటే, మీ ఊర్లో ఉంటాను కదా, మీ సెక్రటరీ కదా, మీకు ఏమి డోకా ఉండదో, నీ చేసిన బాధ్యత నాకు అని మాకు నమ్మించి కొంత మోసం చేశారు సార్. ఇచ్చి 1.5 సంవత్సరం అయిపోయింది సార్. 7 lakhs ఎలా ఇచ్చారు? డైరెక్ట్ చేతికి కొంత అమౌంట్ ఇచ్చాము, ఫోన్ పే కొంత అమౌంట్ వేసాం సార్. ఈ డబ్బులు వేసిన తర్వాత నుంచి ఆయన రెస్పాన్స్? మేము వేసిన తర్వాత అక్కడికి ఒక 2 మాసాలు పోయాక అక్కడి నుంచి మరి కనిపించలేదు సార్. డ్యూటీకి కూడా రావట్లేదు, సీట్ మీద కూడా ఉండట్లేదు సార్. డ్యూటీ కనీసం మా పంచాయతీలో మా సచివాలయం పక్కన మేము ఉన్నాం, మాకు డ్యూటీకి కూడా రావట్లేదు సార్. జీతం ఎలాగొస్తుంది అనేది తెలియదు సార్. డ్యూటీకి మాత్రం సీట్ మీద రావట్లేదు సార్. ఎప్పుడు వెళ్ళినా ఉండట్లేదు, ఎప్పుడు వెళ్ళినా ఉండట్లేదు, ఎప్పుడు రావట్లేదు సార్ డ్యూటీకి.
మీలో ఎవరు ఉన్నారంటే బాధితులు? మీలో ఎవరైనా ఉన్నారు? మీరు చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా, పర్లేదు. మీకు ఏంటి మన్నం సతీష్ బాబు మీకు ఏంటి ఇబ్బంది కలిగింది? ఇబ్బంది అంటే జాబ్ వేస్తాననేసి తీసుకోండి 9 లక్షలు. 9 లక్షలు ఎవరి కోసం అమ్మా? ఎవరికి జాబ్? మా అబ్బాయి కోసమని. అబ్బాయి కోసమని తీసుకుంటాం. ఏం జాబ్ ఇప్పిస్తాను? ఇది సచివాలయం సెక్రటరీ, సీనియర్ సెక్రటరీ వేస్తామనేసి తీసుకున్నాడు. అదే ఇంకొక అమ్మాయి ద్వారా మా అమ్మాయి ద్వారా పరిచయం అయ్యాడు అన్నమాట. మా ఇంటికి కూడా వచ్చాడు. మా ఇంటికి వచ్చి అమ్మ మీకు ఎందుకు జాబ్ వేస్తాను, మీకేం భయం, నా వాళ్ళగా నేను మోసం చేసుకోండి అలాగనేసి చేశాడు. సరే అనేసుకొని మాకెట్లేదండి. అతను ఎవరో మాకెవరో తెలీదు. అంటే డబ్బులు ఇచ్చిన వరకు చుట్టాలకం కలిపేవాడు. తర్వాత మరి ఆడేవడో మేమేవడం తెలీదు. 2020 ఇచ్చామండి. 4 సంవత్సరాలు 9 లక్షలు ఇచ్చాము. ఎలా ఇచ్చారు? ఏమైనా వడ్డీలు కట్టుకుంటున్నారు మీరు? ఎలా వడ్డీలండి సార్. ఇతను ఆ టైంలో ఆర్టిస్టులు చేసేవారు, రిటైర్ అయ్యారు. ఆ డబ్బులు పాప పెళ్ళికని ఉంచాం. మీకు ఎందుకమ్మా బాబు జాబ్ వస్తుంది కదా, బాబు ద్వారా మీరు చేసుకుంటే మీరు ఇది చేసుకుంటారు కదా అని అనేసి అంటే సరేలే కదా, జాబ్ లేదు కదా, కొన్ని జాబ్ వస్తుంది అంటే ఎవరికి నాసే కదా. అయితే ఇచ్చేసాము. ఇచ్చేస్తే ఇంకా మా తర్వాత మా తమ్ముడు ద్వారా తెలిసింది మాకు. మా తమ్ముడు మాస్టర్ సార్ చేయలేదు. ఇంకా ఈ దరిద్రుడు ఇస్తాను సిగ్గు ఇచ్చేస్తాను. పాప మ్యారేజ్ కన్ఫర్మ్ చేసేయండి, పాప మ్యారేజ్ కన్ఫర్మ్ చేసేయండి, మీ డబ్బులు తెచ్చేస్తాను. అలా డే నైట్ దగ్గర సార్, డే నైట్ బ్రిడ్జి ఉంది కదా, డే నైట్ బ్రిడ్జి ఒకటి కోటి దగ్గర అలా ఉంచేస్తాడు సార్. ఇదిగో వచ్చేస్తాను ఇదిగో పై రాష్ట్రంలో వచ్చేస్తున్నాను. మళ్ళీ ఫ్రెండ్ తరపున ఫోన్ చేస్తే ఇక నేను పలాస్ వెళ్ళిపోయాను, మళ్ళీ వస్తాను అన్నాడు. అంతవరకు అలాగే సాయంకాలం వరకు కాపీ కలిసి ఉన్నాను సార్. ఇదే సార్ నేను ఉండమని చెప్పారు, ఉన్నాను. పాప మ్యారేజ్ సెటిల్ అవుతుంది సార్, మాకు మీరు డబ్బులు ఇస్తారని చెప్పారు కదా, మాకు దానిపై ఆశపడి ఉన్నాం సార్ మేము. మొత్తానికి ఇలాగా అందరినీ ఆశ పెడుతున్నారు. ఆ బాధితులంతా ఈ రోజు జడ్పీ కార్యాలయంలో జరుగుతున్న ఎంక్వైరీకి అయితే రావడం అయితే జరిగింది. చూడొచ్చు డి వెంకటేశ్వరరావు BBL ముఖ్య కార్యనిర్వహణాధికారి మరియు అపిలేట్ అధికారి పౌర సమాచార హక్కు చట్టం 2005 జిల్లా ప్రజా పరిషత్ శ్రీకాకుళం ఈయనతో పాటు DPO వీళ్ళిద్దరి సమక్షంలో ఈ రోజు మన్నం సతీష్ బాబు ఎంక్వైరీ నడుస్తోంది. పెద్ద ఎత్తున మొన్న ఏదైతే తెలుగు వన్లో వార్త ప్రసారమైందో అది కలెక్టర్తో పాటు మంత్రులందరి వద్దకు చేరింది. ఈసారి పెద్ద స్థాయిలో ఎంక్వైరీ జరుగుతున్న పరిస్థితి ఉంది. బాధితులంతా కూడా వచ్చున్నారు. తమకు ఈసారైనా న్యాయం జరుగుతుందని ఆశగా నిరీక్షిస్తున్న పరిస్థితి ఉంది. ఇందులో చాలా మంది లక్షలు తమ కష్టార్జితాన్ని అంతా సతీష్ బాబు చేతిలో పెట్టిన పరిస్థితి ఉంది. ఇందులో ఎన్నో విస్తుపోయే నిజాలు అయితే కనిపిస్తున్నాయి. చాలా మందికి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సంతకాలు ఫార్జరీ చేసి ఇదిగో మీ ఆర్డర్ రెడీ అయిపోయిందని చెప్పి చాలా మంది బాధితులు ఇక్కడికి వచ్చి చెప్తున్న పరిస్థితి ఉంది. కలెక్టర్ సంతకాలు చూసే తాము డబ్బులు ఇవ్వడం జరిగిందని చెప్పి వీరంతా వాపోతున్న పరిస్థితి ఉంది. ఎంతో మంది బాధితులు ఇక్కడ ప్రస్తుతానికి కనిపిస్తున్నది మనకి కొద్దిమంది మాత్రమే. ఇంకా ఈ వార్తలు చూసి చాలా మంది వస్తున్న పరిస్థితి ఉంది. చాలా వరకు ఏదైతే మినిమం 5 లక్షల నుంచి 13-15 లక్షల వరకు చాలా మంది బాధితులు తమ మొత్తాలను ఈ మన్నం సతీష్ బాబుకి ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తమను ఇక ప్రభుత్వం ఏదైతే గతంలో కూడా 100కు పైగా ఎంక్వైరీలు జరిగిన ఏ ఎంక్వైరీలు కూడా తమకు న్యాయం జరగలేదని, ఈసారైనా న్యాయం జరగాలని బాధితులు కోరుకుంటున్న పరిస్థితి అవుతుంది. కొంతమంది బాధితులు ఉన్నారు. అయ్యా మీ కష్టమేంటి? నేను వాచ్మెన్గా చేస్తాను సార్. సంతోషమాద కోళ్ళ దగ్గర ఒక ప్లాట్ ఉన్నాయి, అక్కడ వాచ్మెన్ డ్యూటీ చేస్తాను. ఏదో బైక్లు ఇప్పిస్తాను అనేసి చెప్పారు సార్. చెప్పగానే 1,36,000 కట్టాను సార్. బైక్లు రాలేదు. ఈయన తర్వాత ఫ్రాడ్ అని తెలిసింది. మేము డబ్బులు వేయడం, ఫోను ఎత్తడం మానేసారు చేసిన. నెక్స్ట్ ఏంటంటే చాలా ఆయన పూర్తిగా కంప్లైంట్ చేశాను సార్. అధికారులు చూస్తాము చేస్తాము అని ఆయన చెప్తున్నారు. నమ్మకం ఉందా మీకు? ఈసారి నమ్మకంగా అనిపిస్తుంది సార్. పెద్దవాళ్ళ వరకు వెళ్ళింది ఇది జరుగుతుందని. నేనే మొన్న జూలై 26వ తారీఖుని కూడా జరిగిందంటే మన జిల్లాలో ఏం జరుగుతున్నది అనేది మనకే అర్థం అవ్వట్లేదు సార్. ఇది గట్టిగా ఇచ్చేస్తారని పెద్దలందరినీ హృదయపూర్వక నమస్కరిస్తున్నాను. మొత్తానికి బాధితులంతా ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. గతంలో కూడా 100కు పైగా ఎంక్వైరీలు జరిగాయి. ఈసారి ఎంక్వైరీలోనైనా తమకు న్యాయం జరగాలని చెప్పి వీరంతా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. చాలా మంది తమ కుమారులు కూతుళ్ళ పెళ్లి కోసం దాచుకున్న డబ్బు సైతం
తిరిగి ఈ ఎవరైతే చాలా గొప్ప దారుణమైన పదాలు వాడుతున్నారో అలాంటి వ్యక్తి చేతిలో పెట్టామని, ఇప్పుడు కనీసం పెళ్లిళ్ళు కూడా చేసుకునే పరిస్థితి లేక దుర్భర పరిస్థితిని అయితే ఎదుర్కొంటున్నామని చెప్పి బాధితులంతా ఓపోతున్నారు. లోపల ఎంక్వైరీ అయితే జరుగుతుంది. ఇది జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిపిఓతో పాటు జడ్పీసీఓ వీరందరూ కూడా ఒక్కొక్క బాధితుడిని పిలిచి మీ కష్టం ఏంటి, మీరు అంత ఇచ్చారు, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అంటున్నారు. అట్ ద సేమ్ టైం ఎదురుగా సతీష్ బాబు కూడా ఉన్నారు, ఆయన కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. కొన్ని వాటికి ఒప్పుకుంటున్న సతీష్ బాబు 4 రోజుల్లో 10 రోజుల్లో వీరికి ఆ మొత్తాలు చెల్లిస్తానని చెప్పి కొద్ది గొప్ప హామీ ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనిపైన ఎవరైతే లోపల ఎంక్వైరీ చేస్తున్న అధికారులు ఉన్నారో వారి వివరణ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమేమి ఎంక్వైరీల విషయాలు వచ్చాయి, ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి ఏమని హామీ ఇస్తున్నారో, ఈ పర్టికులర్ ఈ ఇష్యూ అంతటికీ కూడా ఎంత డెడ్ లైన్ విధించుకొని ఎంత డెడ్ లైన్ లోపు ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి సహాయం చేస్తారు అనేది ఇదంతా కూడా లోపల ఉన్న డిపిఓ మిగిలిన విచారణ అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరిని అడిగి వారి నుంచి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నాతో రండి. ఇది మొత్తానికి సతీష్ బాబు ఎంక్వైరీ అయితే నడుస్తుంది. బాధితులంతా కూడా తెలుగు వన్ న్యూస్తో ఏదైతే బాధితులంతా కూడా జిల్లా పరిషత్లో జరిగిన ఏదైతే ఈరోజు జరిగిన ఎంక్వైరీలో అయితే బాధితులంతా పాల్గొన్నారు. తమ బాధను ఏదైతే ఉన్నతాధికారులు ఈరోజు ఎవరైతే ఎంక్వైరీలో పాల్గొన్నారో జడ్పీసీఓతో పాటు అదేవిధంగా డిపిఓ మరియు ఎంపీడీఓ అధికారులు వీళ్ళందరూ కూడా ఈరోజు ఎంక్వైరీలో అయితే ఇటు బాధితులతో పాటు అటు ఎవరైతే విచారణ ఆరోపణలు ఎదుర్కొంటున్న మన్నం సతీష్ బాబు వీరందరినీ కూడా ఎంక్వైరీ చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం సతీష్ బాబు కూడా ఉన్నారు. ఈ ఎంక్వైరీ రిపోర్ట్ను కొద్ది రోజుల్లోనే కలెక్టర్కి అందిస్తాము, అలా తర్వాత ఎలాంటి డైరెక్షన్ ఉంటే ఆ విధంగా ప్రొసీడ్ అవుతామని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ ఎంక్వైరీ రిపోర్ట్ అయితే ఇంకా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి ప్రశాంత్, తెలుగు వన్ న్యూస్. చెప్పారండి ఏమన్నా? ప్రస్తుతం ఇప్పుడే విచారణ లోపల నుంచి సతీష్ బాబు వచ్చారు. ఎంతమంది వచ్చారు, వీరేమైనా సమాధానం ఇచ్చారు? సతీష్ బాబు గారు మొత్తం ఎంతమంది కంప్లైంట్ ఇచ్చారండి? అవి ఎంతమంది ఇచ్చినా నాకు ఇది లేదండి. ఉన్న వాస్తవాలు సార్ దగ్గర పెట్టాము. సార్ స్టేట్మెంట్ ఇస్తే తీసుకుంటాం. మీరు ఏమని చెప్పారండి? ఒక్కొక్కరు బాధితులకి ఎవరికి డబ్బులు ఇచ్చారు? సార్ దగ్గర ఉన్నాయి అన్ని కూడా. సార్ దగ్గర ఇచ్చారు. మీరు కలెక్టర్ ఛాంబర్ లో అవన్నీ అవాస్తవాలండి. అవన్నీ అవాస్తవాలు. ఎంక్వైరీ అయిపోయింది. సరే 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 కొడుగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విచారణ అధికారులు ఏ విధంగా చూస్తారు ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నిస్తున్నారండి. ఈ ఎంక్వైరీ పూర్తి చేసుకుని వచ్చిన మన్నం సతీష్ బాబు ఉన్నారు. బాధితులందరూ శాపనార్థాలు పెడుతున్నారు. ఎంక్వైరీ పైన సతీష్ బాబు ఏ విధంగా స్పందిస్తారు? సతీష్ బాబు గారు ఈరోజు ఎంక్వైరీ అయింది కదా, ఏమేమి ఎంక్వైరీ జరిగింది చెప్తాను. నేను మళ్ళీ చెప్తాను. సార్ ఏదైతే కార్యాలయాల చుట్టూ సతీష్ బాబు ప్రదక్షిణలు అవుతున్నాయి, మళ్ళీ కార్యాలయం లోపలికి అయితే సతీష్ బాబు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో బాధితులందరూ కూడా ఇటువైపు చూసుకోవచ్చు. బాధితులందరూ కూడా శాపనార్థాలు పెడుతున్నారు. తమను ఇకనైనా గట్టెక్కించాలి, ఏదైతే ఈ వార్త నేపథ్యంలో మరంతా బయటకు వచ్చింది, ఇకనైనా తమను గట్టెక్కించాలని చెప్తున్నారు. అమ్మ ఏమంటున్నాడు? ఇప్పుడు బయటకు వచ్చాడు కదా ఎంక్వైరీ జరుగుతుంది, ఏమని చెప్తున్నాడు? మా అమ్మ ఎప్పుడూ చచ్చిపోయిందని అడుగుతాడు. ఇంకేం చెప్తాడు? నీటికంటే విధానం పదాలు నేను బ్రతుకులాడు. ఒక భార్య ఇద్దరు భార్య ఎంతమంది మెయింటైన్ చేస్తారు ఆడికే తెలియదు. ఒక పనికి మళ్ళీ పెద్దవాడు ఇలాంటి రోడ్డు బయట తిరగడం వల్ల ఇంకా సామాన్యులు అందరూ చాలా మంది మోసపోతారండి. ఇది మీకు వీలైనంత వరకు మీ మీడియా సోదరుల ద్వారా వీలైనంత వరకు ఇది ఎంత హెవీగా మీరు పబ్లిష్ చేస్తే అంత న్యాయం జరుగుతుంది. మాకు ముఖ్యంగా కేసులు అవి మాకు వద్దండి, మాకు డబ్బులు కావాలి. ఎందుకంటే పెళ్ళం పుస్తులతో సైతం పిల్లల బంగారాలతో సైతం తీసుకెళ్లి బ్యాంకులో పెట్టి ₹3 ఇంట్రెస్ట్ బయటకు వడ్డీలు తెచ్చాం. ఆ డబ్బులు తీర్చలేని ఏళ్ల పిల్లల భవిష్యత్తు మాకు కనిపించడం శూన్యమయమైపోయింది. మీలో ఇంత కంగారు కనిపిస్తుంది, ఒక బాధ ఉన్నారు,
వచ్చిన వ్యక్తి చక్కగా సీట్లలో కూర్చొని ఈ స్వీట్లో కూర్చొని షూ వేసుకొని దర్జాగా ఎందుకు కూర్చుని పెడుతున్నారు? అధికారులు ఎందుకు కూర్చుని పెడుతున్నారు? ఎందుకు నిలదీయడం లేదు? వాడిని ఎందుకు కుక్కలాగా ఒక దగ్గర వెదవ నువ్వు నిల్చోరా, నువ్వు చేసినవి నువ్వు ఎదప్పని చేసావు, నిల్చొని మాట్లాడించాలి. 10 మందిలో నిల్చుని పెట్టి కుక్కలా చూపించి మాట్లాడించాలి. ఎందుకు వాడికి అంత ఇంపార్టెంట్ ఇస్తున్నారండి? ఎందుకు వాడికి అంత ఇంపార్టెంట్ ఇస్తున్నారు? మేము అదే అధికారులు అడుగుతున్నాం. పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ కూడా ఉండండి. మేము తప్పు చేసినట్టు మేము ఇక్కడ నిల్చోవాలి, చాలా సేపు వెయిట్ చేయాలి. మేము వాడిని అక్కడ కూర్చుని పెడతాను. ఎందుకు? ఇది ప్రభుత్వం నిర్లక్ష్యమా లేకపోతే అధికారుల నిర్లక్ష్యమా? బాధితులందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మన్నం సతీష్ బాబుకు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తుంటే బాధితులైన తమనందరినీ ఇబ్బందులు పెట్టడమే గడిచిన కొన్నేళ్లుగా ప్రభుత్వ అధికారులు కూడా ఇదే తీరులో వెళ్తున్నారని చెప్పి బాధితులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లోపల ఎంక్వైరీ జరుగుతుంటే ఏ క్షణంకి ఆ క్షణం లోపలికి బయటికి మన్నం సతీష్ బాబు వస్తుంటే మమ్మల్ని మాత్రం విడివిడిగా పిలిపించి మమ్మల్ని కూడా ఒక గందరగోళ పరిస్థితులకు ప్రభుత్వ అధికారులు గురి చేస్తున్నారని, విచారణ కూడా సక్రమ పద్ధతిలో సాగడం లేదని, గోప్యత పాటిస్తున్నారని, ఇంత పెద్ద ఇష్యూలు ఎందుకు అధికారులు గోప్యత పాటిస్తున్నారంటూ బాధితులు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే విచారణ జరుగుతున్న తీరు కూడా సక్రమంగా లేదు. ఇకనైనా గోప్యత పాటించకుండా ఎంత పెద్ద స్కామ్ 13 కోట్లకు పైగా బాధితులు ఉంటారని చెప్తున్నారు. గోప్యత లేకుండా ఏదైతే ఈ జరిగిన ఆరోపణలన్నింటినీ కూడా ఇరుపక్షాల వాదనను బహిర్గతం చేసి స్పష్టమైన హామీని ఏదైతే తమను ఆదుకుంటామనే స్పష్టమైన హామీని ఇవ్వాలని చెప్పి కూడా బాధితులంతా కోరుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో లోపల విచారణ అధికారులు ఉన్నారు. ఇరుపక్షాలు చెప్పిన వాదనలు ఏంటి, ఏ విధమైన కంక్లూడ్ వచ్చారు, ఎవరైతే కలెక్టర్ డైరెక్షన్ మీదకి లోపల విచారణ అధికారులు విచారణ చేస్తున్నారు, కలెక్టర్కి ఎలాంటి నివేదిక ఇవ్వనున్నారో వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. వాస్తవానికి అది నలుగురు కంటే పుట్టినోడు అలాగే ఉంటుంది. కానీ వీళ్ళు ఇంత అనుకున్నా వీళ్ళు ఎక్స్ప్రెషన్ కనిపించట్లేదు. మీరు చాలా మంది బాధితులు ఉన్నోళ్ళే ఫైన్ ఎలా ఉంటుందంటే నీలో ఏంటి పీకుతారు అనే క్యాల్కులేషన్ అర్థం చేశారు. మాతో అంటున్నాడు మాతో 13 గంటలు నిరూపించండి మాట్లాడు మీకెందుకంటే
వీడియో అంటే సార్ మీరంటే నాకు చాలా ఇష్టం. చెప్పాను నీకు మళ్ళీ అక్రమ మార్గాలను ఎంచుకున్న వారికి తరతమ భేదాలు ఉండవు అనేది మరోసారి రుజువైంది. ఏదైతే ఈ రోజు మన్నం సతీష్ బాబు ఎంక్వైరీ జరుగుతుందో ఇక్కడికి ఒక బాధితుడైతే వచ్చాడు. ఆయన స్వజాన మన్నం సతీష్ బాబుకి తోడల్లుడు అనగానే చెప్పుకోవచ్చు. ఇంట్లో బ్లడ్ రిలేషన్ కలుస్తున్న పరిస్థితి. ఆయనకు కూడా ఈ అక్రమానికి బయలయ్యాడు. భారీ ఎత్తున చేర్చమురు వదిలించుకొని సతీష్ బాబు చేతిలో పెట్టాడు. ఇప్పుడు ఎలాంటి అక్రమం సతీష్ బాబు ద్వారా జరిగింది, కుటుంబ వ్యవహారం ఏ విధంగా ఉంది ఆయన మాటలు తెలుసుకుందా. అయ్యా మీ పేరు ఏంటండి? నా పేరు రాజుబాబు సార్. రాజు గారు, మీరు సతీష్ బాబుకి ఏమవుతారు? టోటల్ సార్. టోటల్. మీరు ఎలా డబ్బులు ఇచ్చారంటే దేనికోసం ఇచ్చారు, మీకు ఎలా నమ్మించారు? నాకు ట్రాన్స్ఫర్ చాలా దూరం అయిపోయింది. మా అమ్మగారికి బాగోలేదు, పెరాలసిస్ వచ్చింది. మెడికల్కి దగ్గరగా ఉండాలని, టౌన్కి దగ్గరలో ఉండాలని చెప్పేసి నేను మెంటల్గా కొద్దిగా డిజైర్ అయ్యి మా తోటల్లో కదా చేస్తానని చెప్పేసి ఉద్దేశంతో నేను ఇవ్వడం జరిగింది. ఎంత ఇచ్చారండి? నేను 6 లక్షలు ఇచ్చాను సార్. మీరు 6 లక్షలు ఇచ్చారు. వీళ్ళందరూ బాధితులు అందరూ ఇదే చెప్తున్నారు. మీకు కొద్దిగా డిఫరెంట్గా అడుగుతాను. అందరూ డబ్బులు ఇచ్చేస్తున్నారు, మోసపోయారు. ఓకే, అందరూ మోసపోయారు. మొన్న తెలుగు వన్ న్యూస్ లో వార్త వచ్చింది, నా దగ్గర రూపాయి కూడా లేదు, నా దగ్గర ఎలాంటి కార్లు లేవు అని చెప్పి సతీష్ బాబు చెప్పారు. మీరు దగ్గర రిలేషన్ కదా, ఆయన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటండి? ఫైనాన్షియల్ స్టేటస్ మొత్తం కుటుంబాన్ని ఎంక్వైరీ చేయండి సార్. కుటుంబాన్ని ఎంక్వైరీ చేస్తే మీకు అన్ని కూడా బయట. నిజంగా రూపాయి లేదు ఆయన దగ్గర? అది అవాస్తవం సార్. ఆయన నేరస్తుడు కాబట్టి ఎన్నెన్నో మాట్లాడతాడు. అలా కాకుండా మీరు కుటుంబాన్ని ఎంక్వైరీ చేయండి, వాళ్ళ కుటుంబాన్ని ఎంక్వైరీ చేయండి, మీకు అన్ని ఆధారాలు బయటపడతాయి. అది వాస్తవం. ఏంటి సార్ వాళ్ళ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు, ఏమేమి చేస్తున్నారు? వాళ్ళ కుటుంబంలో భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు. టీచర్, అలా టీచర్, టీచరు పాతపట్నం అనుకుంటా. అంతే సార్. మీరు రిలేషన్ కదా ఇంట్లో, వాళ్ళ ఆవిడకి ఎప్పుడైనా ఇష్యూ చెప్పారు? ఇది ఆ విషయం తెలుసు సార్. తెలిసినా ఆవిడ సంబంధం లేదా అంటున్నారు. సరేలేండి నేను ఊరుకున్నాను. మరి ఎందుకని చెప్పేసి సతీష్ బాబు అకౌంట్ లో 1 రూపాయి లేదు కదా, ఈ రూపాయలన్నీ ఎక్కడికి వెళ్తున్నట్టు? మరి అది భగవంతుడికి తెలియాలి. నేను అందుకే అంటున్నాను, కుటుంబాన్ని ఎంక్వైరీ చేస్తే అన్ని అకౌంట్లు, డాక్యుమెంట్స్ అన్ని లోపలికి వెళ్ళారు. మీ ఎంక్వైరీ అయింది కదా, మీ ఎదురు సతీష్ బాబు ఉన్నారు. ఏమని చెప్పారు? మీ ఇద్దరి మధ్య నేను ప్రస్తుతం మీరేమని చెప్పారు, ఆయన ఏమన్నా? వాడు ఏమన్నా, నేనేం చెప్పానంటే నా పరిస్థితి బాగోలేక మా అదరు చనిపోయింది కూడా ఆల్రెడీ. మా అమ్మగారు చనిపోయారు ఆల్రెడీ. ట్రీట్మెంట్ చేద్దామనే ఉద్దేశంతో టౌన్కి వద్దాం అనుకున్నాను. అది అవ్వలేదు. కొన్ని ట్రాన్స్ఫర్ అవ్వలేదు కదా, నా డబ్బులు నాకు ఇచ్చామంటే ఆల్రెడీ 4 లక్షలు ఇచ్చానని చెప్పాడు ఆయన. ఏ పరంగా ఇచ్చావంటే చెయ్యి పరంగా ఇచ్చాను అంటాడు. చెయ్యి పరంగా ఎలాగేస్తే నువ్వు సంతకం పెట్టాలి కదా, నువ్వు అంత పెట్టవు, పెట్టే ఉంటావంటే లేదండి ఇచ్చాను మా ఓడు అని చెప్పేసి ఇచ్చానని కొవ్వులు ధరించానని చెప్తాను. అయితే నేను బైబిల్ తీసుకొస్తానని నా పెట్టానంటే నేను బైబిల్ ప్రమాణం చేస్తానని అన్నాడు. అది భగవంతుడి గెరిక. అధికారులు మేము పరిశీలిస్తామని చెప్పారు. అంతే, మాకు న్యాయం జరగాలనేసి మేము ప్రయత్నం చేస్తాం. ఈ నేపథ్యంలో ఇంత ఇష్యూ ఈ రోజు వచ్చింది కదా, మీకు న్యాయం జరుగుతుంది నమ్మకం ఉందా? మాకు తెలుగు వన్ న్యూస్ ద్వారా మాకు పక్కగా సపోర్ట్ అవుతుందండి. మాకు హెల్ప్ చేస్తారు. మేము ఎవరితో దెబ్బలాడిన వాళ్ళం కాదు. మాకు అందరూ పేదరోదా కూలి పని చేసిన వాళ్ళు ఇందులో వచ్చారు. అందరికీ న్యాయం జరగాలని నా యొక్క విన్నపం సార్. అంతే మరి.